హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ప్లాస్టింగ్ వర్క్ అలాగే మనకి బయట గోడలకి ఎల్లిళ్ళకి సీలింగులు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్క్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే ఫ్యూచర్ లో మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది స్కిప్ చేయకండి, ఫుల్ గా చూడండి, మీకు అప్పుడే క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి వర్క్ గురించి పూర్తి అవగాహన అనేది ఉండదండి. దానివల్ల కొంతమంది మేస్త్రులు కానీ కొంతమంది వర్కర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వర్క్ అనేది త్వరగా పూర్తి అవ్వాలని చెప్పి ఎలా పడితే అలా చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేసుకోవటం వల్ల ఫ్యూచర్ లో క్రాక్స్ రావటం, అలాగే గోడలు అనేవి నీట్ గా లేకుండా గుంటలు గుంటలు పడిపోయినట్లు ఉండటం, ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలి అంటే మనకి వర్క్ పట్ల కొంత అవగాహన అయినా సరే ఉండాలి కంపల్సరీ. ముందుగా మనకి బయట ఎల్లుళ్ళు సీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్లుళ్ళకనే కాదండి, మనకి లోపల పక్క ఉండే సీలింగ్స్ కూడా ఈ విధంగా చిప్పింగ్ అనేది ఫస్ట్ కొట్టుకోవాలి. ఇలా చిప్పింగ్ కొట్టుకోవడం వల్ల మనం కొట్టే మాల్ అనేది గ్రిప్ అనేది ఎక్కువగా పట్టుకొని మనకి ఫ్యూచర్ లో కూడా క్రాక్స్ లీక్స్ రాకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదొక పాయింట్ గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ సీలింగ్స్ చేసేటప్పుడు ఈ సీలింగ్ లో మనకి పొడి సిమెంట్ నీళ్ళలో కలుపుకొని ఉండ్రు అనేది కొడతారు. ఇలా ఉండ్రు కొట్టడం వల్ల మనకి గ్రిప్, మనం తర్వాత కొట్టే మాల్ యొక్క గ్రిప్ అనేది ఎక్కువగా పట్టి ఉండటం కోసం ముందుగా ఈ సిమెంట్ యొక్క మాల్ అనేది మనకి ఉండ్రు పాలు అనేవి కొట్టడం జరుగుతుంది. ఇది కొట్టకుండా మీకు సిమెంట్ అనేది పైన నిలబడదు అనమాట. కాబట్టి కంపల్సరీ ఈ ఉండ్రుపాలు అనేవి కొట్టుకుంటారు. ఇవన్నీ చేసే ముందు ఫస్ట్ చేయవలసిన వర్క్ ఏంటంటే ముందు మనకి ఫుల్గా ఈ గోడలు కానీ సీలింగ్స్ కానీ ఇవన్నీ ఫుల్గా తడుపుకోవాలండి. తడుపుకున్న తరువాతే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా తడపకుండా మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసినట్లయితే వర్క్ చేస్తుండగా సీలింగులు కానీ గోడలు కానీ ఆరిపోవడం జరుగుతుంది. అలా ఆరిపోయిందంటే మనకి ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదనమాట. ఇప్పుడు హైదరాబాద్ అటు సైడ్ చూసుకున్నట్లయితే అక్కడ డబుల్ ప్లాస్టింగ్ అని చెప్పి చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే గోడలు అనేవి ఆరిపోయినా సరే, ఫస్ట్ కోటింగ్ లో ఆరిపోయినా సరే సెకండ్ కోటింగ్ అనేది బాగా తడుపుకొని నీట్ గా చేస్తారు. కాబట్టి అక్కడ పాసిబుల్లే. మనకి ఇక్కడ ఆంధ్ర ఏపీ సైడ్ వచ్చేసరికి సింగిల్ ప్లాస్టింగ్ అనేది చేసేస్తూ ఉంటారు. అంటే సింగిల్ ప్లాస్టింగ్ లోనే వర్క్ మొత్తం కూడా కంప్లీట్ గా చేసేస్తూ ఉంటారు అనమాట ఈ ప్లాస్టింగ్ వర్క్స్ అనేవి. కాబట్టి ఇక్కడ కంపల్సరీ మీరు వర్క్ మొదలు పెట్టే ముందు ఖచ్చితంగా తడుపుకున్న తరువాతనే వర్క్ అనేది మొదలు పెట్టుకోవాలి. అలా లేకపోయినట్లయితే ఒకవేళ గోడలు అనేవి ఆరిపోయినట్లయితే చండాలంగా కనిపించడం జరుగుతుంది అనమాట. అలా జరగకుండా మన వర్క్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలంటే ముందు ప్యూరింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి గోడలకి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సీలింగ్లకు కానీ అదే విధంగా ఈ గోడలు ప్లాస్టింగ్ చేసేటప్పుడు గోడల ప్లాస్టింగ్ లో మనకి పైపుల ఫిట్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ పైపుల ఫిట్టింగ్స్, బాక్స్ ఫిట్టింగ్స్ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఈ వర్క్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకి గోడల దగ్గర పైపులు పెట్టేటందుకు గోడల్లో కట్ చేస్తారనమాట. ఆ కట్ చేసిన హోల్స్ ని ముందుగా పూడ్చిన తరువాత ప్లాస్టింగ్ వర్క్ అనేది మొదలు పెట్టుకోవాలి. లేదు మేము మొత్తం ఒకేసారి చేస్తాం, ప్లాస్టింగ్ తో కలిపి ఇవి హోల్స్ ని కూడా బూడుస్తాం అనుకునే పని అయితే అక్కడ మందం అనేది ఎక్కువ పడుతుంది ఆ పైపుల దగ్గర ప్లాస్టింగ్ తో పాటు చేసే పని అయితే. అప్పుడు ఏంటంటే అక్కడ క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పైపుల దగ్గర ఉండే ఈ హోల్స్ అన్ని ముందుగా పూడ్చుకోవాలి, తర్వాతనే ప్లాస్టింగ్ వర్క్ అనేది మొదలు పెట్టుకోవాలి. ఇది కూడా ఒక పాయింట్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ ప్లాస్టింగ్ లో కానీ సీలింగ్ లో కానీ యూస్ చేసే ఇసుక ఏదైతే ఉందో ఈ ఇసుక వచ్చి మెత్తగా ఉండే ఇసుక అయితే యూస్ చేయాలి. అంటే మరీ అంత దువ్వగా ఉన్న ఇసుకని యూస్ చేసినా సరే ఇక్కడ మనకి గోడలు అనేవి ఆరిపోయి సరిగ్గా ఫినిషింగ్ అనేది రాదు. అందుకని చెప్పి మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ గరుగ్గా కూడా ఉండకూడదు. మనకి మీడియం రేంజ్ లో ఉండేటట్లు మెత్తగా ఉంటుంది. అంటే మనకి ప్లాస్టింగ్ ఇసుక అని చెప్తే వాళ్ళు తీసుకొస్తారనమాట. ఇది మనకి కొంచెం స్మూత్ గానే ఉంటుంది. ఆ టైప్ లో ఉండే ఇసుకని యూస్ చేసి మీరు సీలింగ్లు కానీ ప్లాస్టింగ్లు కానీ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ గా సీలింగ్స్ కానీ ప్లాస్టింగ్స్ కానీ మనకి చక్కగా రావటం జరుగుతుంది అనమాట. అలాగే మనం ఇందులో మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనకి కలుపుకునే రేషియో కూడా కరెక్ట్ గా అయితే ఉండాలి. దీనికి ఏంటంటే మనం 1:4 ఈ రేషియోలో మనం కలుపుకొని వర్క్ అనేది చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అనేది ఉండటం జరుగుతుంది. అంటే 4 బొచ్చెలు మీరు ఇసుక అనేది వేశారంటే అక్కడ ఒక బొచ్చ వచ్చేసి మనకి సిమెంట్ అనేది వేయాలి. మనకి బొచ్చ అని చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. కొన్ని ఏరియాల్లో బొచ్చెలు అంటారు, కొన్ని ఏరియాల్లో వచ్చేసి
గంపలు అంటారు, కొన్ని ఏరియాల్లో గమాలు అంటారు. ఇలా చాలా రకాలుగా అయితే పిలుచుకుంటూ ఉంటారు కాబట్టి మా ఏరియాలో మేము వచ్చేసి బొచ్చెలు అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం. కాబట్టి నేను ఇట్లా బొచ్చెలు అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇవి 4 బొచ్చెలు ఇసుక అనేది వేసామంటే ఒక బొచ్చ సిమెంట్ వేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ గా అయితే ఈ రేషియో అనేది రావటం జరుగుతుందన్నమాట. ఇది మనకి పాకాన్ని బట్టి కొంచెం ఒక బొచ్చ అదనం వేసుకోవచ్చు, ఒక బొచ్చ తక్కువ కూడా వేసుకొని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది మనం వర్క్ చేస్తూ ఉండగా మనకు అక్కడ అర్థమవుతుంది ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది. కాకపోతే ఒక అవగాహన అందరికీ తెలిసేటట్లు ఒక రేషియో అనేది ఉండాలి కాబట్టి అది వచ్చేసి 1:4 రేషియో అనమాట. అలాగే మనకి బయట పక్క ఎల్లుళ్ళు చేస్తూ ఉంటాం కదా, ఇలా ఎల్లుళ్ళు చేసే దగ్గర మనకి బయటకి బీమ్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇలా బీమ్స్ వచ్చిన దగ్గర కంపల్సరీ మనం ట్యూబ్ లెవెల్ అనేది వేసుకోవాలి. ఇలా ట్యూబ్ లెవెల్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఇవన్నీ మనకి బయటకు వచ్చిన ఈ బీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకే సైజులో ఒకే కొలతకి మనకి కంటి చూపు కూడా ఒకే విధంగా ఉండేటట్లు మనకి కరెక్ట్ గా ఉండటం జరుగుతుంది. అలాగే మనకి పుల్లలు అనేవి ఉంటాయి. ఈ పుల్లలు తీసుకొని ఒకే నాటికైతే చేయాలి. మనకి ఇప్పుడు ఒక సైడు 12 అంగుళాలు ఉందనుకోండి, మరోవైపు 11 అంగుళాలు పెట్టి చేసామంటే అది లెవెల్కు ఉండదన్నమాట. దాన్ని లెవెల్ వేసుకోవాలి. ప్లస్ మనకేంటంటే ఒకే నాటుకు ఉండేటట్లు కూడా చూసుకోవాలి. ఇలా చేసుకొని ఈ బీమ్స్ ఇవన్నీ కరెక్ట్ గా చేసుకుంటే వర్క్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది, చూసే వారికి కూడా చక్కగా ఉంటుంది అనమాట. అలాగే మనకి మచ్చు బల్లలు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కిటికీల పైన వచ్చిన మచ్చు బల్లలు ఏవైతే ఉన్నాయో ఇవి చేసేటప్పుడు కూడా కంపల్సరీ ట్యూబ్ లెవెల్ అనేది వేసుకోవాలి. లేదంటే మనకి కొంచెం ఒక 2-3 ఒక హాఫ్ ఇంచి కొంచెం తేడా వచ్చినా సరే ఆ కిటికీ ఆ మచ్చు బల్ల దగ్గర ఏం జరుగుతుందంటే అది వంకర వచ్చినట్లు మనకి కనిపించడం జరుగుతుందన్నమాట. అలా జరగకుండా మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలంటే ట్యూబ్ లెవెల్ అనేది కంపల్సరీ వేసుకోవడం మంచిది. అలాగే మనకి ఫైనల్లో వచ్చేసి స్పాంజీ అనేది కొడుతూ ఉంటారు. ఇలా స్పాంజీ కొట్టిన తర్వాత కుంచి చీపిరి పెట్టి మరొక రౌండ్ దీని మీద మనం కొట్టినట్లయితే మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ గా రావటం జరుగుతుంది. ఈ స్పాంజీ కొట్టేటప్పుడు కూడా మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, ఇవన్నీ మనం సరి చేసుకొని ఈ వర్క్ మొత్తం కూడా మనం ఫినిష్ అయితే చేయాలి. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. అలాగే మనకి ఇక ఫైనల్ ఏంటంటే ఇలా వర్క్ మొత్తం మనకి పూర్తయిన తర్వాత మెయిన్ గా మనం చేయవలసిన వర్క్ ఏంటంటే క్యూరింగ్ అనేది బాగా చేసుకోవాలి. కనీసం ఒక 15 రోజులైనా సరే ఇలా చేసిన గోడల్ని మనం క్యూరింగ్ అనేది చేసుకోవటం వల్ల మన గోడలు అనేవి పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి. సో ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు ఒక అవగాహన వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది నలుగురికి అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఒకసారి ఛానల్ అనేది చెక్ చేయండి. మీరు ఇల్లు కట్టుకోవటంలో ఎంతో కొంత ఈ వీడియోస్ అన్ని కూడా మీకు ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదాలండి. మరొక వీడియోతో కలుసుకుందాం.